హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్ అండి. ఈరోజు వచ్చి నేను గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను. ఇది వచ్చేసి తినే గుమ్మడికాయ అండి. మనకి గుమ్మడికాయల్లో బూడిద గుమ్మడికాయ, తినే గుమ్మడికాయ ఉంటాయి. బూడిద గుమ్మడికాయ ఏమో దిష్టికి వాకిటి ముందు, లేదు అంటే ఉదయాన్నే ఇప్పుడు జ్యూస్ కూడా మంచిదంటండి, యాష్ కార్డ్ జ్యూస్ అని బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగమంటున్నారు. హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. నేను కూడా లేతవి తెచ్చుకుంటే మనకి జ్యూస్కి అది బాగుంటుంది. ఇలా బూడిద గుమ్మడికాయని జ్యూస్లకి, దిష్టికి కట్టడానికి వడియాలు పెడతారండి, వాటికి వాడతారు. ఇలా తినే గుమ్మడికాయనేమో హల్వాలోకి, సాంబార్లోకి గుమ్మడికాయ పులుసు బెల్లం వేసి ఇలా చేస్తారు. ఈరోజు నేనైతే తొక్కు తీయలేదండి, నేను డిఫరెంట్గా చూపిస్తాను చూడండి. ఈజీగా తొక్కు తీయటం కొంచెం కష్టం గుమ్మడికాయకి, అందుకని నేను బాయిల్ చేశాక అదే పీల్ అయిపోయేట్లుగా చేస్తున్నాను. ముందైతే గుమ్మడికాయల్ని మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకున్నాను. వాటిని కొంచెం ఒక్క స్పూన్ నెయ్యి వేసి బాండ్లీలో వేసి మూత పెట్టానండి. ఓన్లీ ఒక్క 5 minutes వదిలేసానండి అలాగ మూత పెట్టి. ఆ తరువాత ఇట్లాగ స్మాషర్ తోటి శుభ్రంగా దగ్గరికి అనుకుంటున్నా. ఆ స్మాషర్ పైకి వచ్చింది చూడండి, అదే హల్వా గుజ్జు. ఇలా యాలుక్కాయలు అయితే 3 తీసుకున్నాను. బెల్లం వేసి చేశానండి గుమ్మడికాయ హల్వా. బెల్లం ఏమో మనకి ఒక గుమ్మడికాయ, మీడియం సైజ్ గుమ్మడికాయకి ఒక 100 grams పడుతుందండి బెల్లము. అంటే ఎక్కువేం పట్టదు, కానీ లైట్ స్వీట్ తినే వాళ్ళకి సరిపోతుందండి. ఇలాగ వచ్చిన దాన్ని ఒక గిన్నెలోకి ఇలా కలెక్ట్ చేసుకుంటున్నాను. మనం పీల్ ఏమీ తీయకుండా ఈజీ మెథడ్లో గుమ్మడికాయ చెక్కు తీసేది కొంచెం కష్టమై కూడా చాలామంది వండుకోరు. అందుకే ఈ విధంగా చేసుకోండి, బాగుంటుంది. పులుసులోకి అదైతే తొక్కున్నా కూడా మనం తినేటప్పుడు తీసేస్తాం. ఇలా హల్వాలోకి అయితే తొక్కుంటే తినలేం కదండి. ఈ విధంగా మొత్తం నేను కలెక్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.